సినిమా ప్రైడ్గా ఇది మా తెలుగుడి సత్తా అని కాలర్ ఎగిరేసి చెప్పగలిగిన సినిమా బాహుబలి. ఇండియన్ సినిమా అంటే బాహుబలి అనే రేంజ్కి తీసుకెళ్లిన ఈ సినిమా మొదటి భాగం బాహుబలి ద బిగినింగ్ పేరుతో 2025 జూలై 10 నాటికి రిలీజ్ అయి సరిగ్గా 10 ఏళ్లయింది. ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రామకృష్ణ, సత్యరాజ్, నాసిర్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైగా వసూలతో రికార్డులు సృష్టించింది. అంతర్జాతీయంగా పలు అవార్డులు లభించుకుంది. మొత్తంగా బాహుబలి ఇండియన్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. అయితే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే డిమాండ్ గట్టిగా ఉంది. మేకర్స్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే బాహుబలి 2 భాగాలను ఒకే పాటుగా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా కొత్త టైటిల్తో మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి ఎన్నో ప్రయాణాలకు నాంది, మరెన్నో మధుర జ్ఞాపకాలు, ఎంతో మందికి స్ఫూర్తి. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లవుతుంది. 2 భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పాటుగా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బాహుబలి ద ఎపిక్ పేరుతో ఇది రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అని పోస్ట్ చేశారు రాజమౌళి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్లుగా తెలిపారు. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి రిలీజ్లోనూ చెరిగిపోని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.